నేను ప్రస్తుతం కొండాపూర్ కిమ్స్ హాస్పిటల్ దగ్గరలో ఉన్న క్యాబిన్ మేట్ దగ్గర ఉన్నాను. అసలు ఇంతకీ ఏంటి ఆ క్యాబిన్ మేట్? లార్జెస్ట్ రీడింగ్ రూమ్ అన్నమాట. స్టూడెంట్స్ కి చాలా మంచి అంబియన్స్ లో పీస్ఫుల్ గా ఉండే ఒక ప్లేస్ లో అన్ని ఫెసిలిటీస్ తో ప్రొవైడ్ చేస్తోంది సర్వీసెస్ ని. అంతేకాదు వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళకు కూడా ఇది చాలా బెస్ట్ ఆప్షన్, అఫోర్డబుల్ ప్రైసెస్ తో. అండ్ క్లాస్మేట్ వినుంటారు, రూమ్మేట్ వినుంటారు, కాలేజ్ మేట్ వినుంటారు, కానీ క్యాబిన్ మేట్ ఫస్ట్ టైం వింటున్నారు కదా. పేరే చాలా ఫ్రెండ్లీగా ఉంది. సో ఇక్కడ నాన్ ఏసీ అండ్ ఏసీ క్యాబిన్స్ కూడా ఉన్నాయి. హాయిగా చల్లగా ఉంది. ఫస్ట్ లైట్ కలర్ వాల్స్ కాబట్టి చాలా పీస్ఫుల్గా ఉందండి ప్లేస్. అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, పిహెచ్డి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వాళ్ళ వర్క్ ఏదైనా డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ది బెస్ట్ ప్లేస్. క్యాబిన్ మేట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఏసీ క్యాబిన్స్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ అంత యాంబియన్స్ చాలా హాయిగా ఉంది. ఎవరి వర్క్ వాళ్ళు చేసుకోవడానికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంది. సో ఇండియాలోనే లార్జెస్ట్ రీడింగ్ రూమ్ ప్రొవైడర్ నెట్వర్క్ అన్నమాట మన క్యాబిన్ మేట్. 5 స్టేట్స్లో ఎక్స్పాండ్ అవుతుంది. సో స్టూడెంట్స్కి ఇంట్లో ఉంటే ఏదో ఒక డీవియేషన్ ఉంటుంది, ఎవరో ఒకరు వచ్చి మాట్లాడతారు. అలా కాకుండా ఒక పీస్ఫుల్ అంబియన్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా, లేకపోతే ఏదైనా మీకు నచ్చిన వర్క్ ఏదైనా సరే ప్రశాంతంగా ఇండివిజువల్గా మీరు చేసుకోవాలనుకున్నా ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. సో క్యాబిన్ మేట్ని ప్రిఫర్ చేయండి. నేను ఇక్కడ చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాను. అసలు వీళ్ళకి ఎలా వచ్చింది థాట్ క్యాబిన్ మేట్ అని ప్రొవైడ్ చేసి చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఎలా ప్రొవైడ్ చేయగలుగుతున్నారని సర్ప్రైజ్ అయ్యాను. చాలా మందికి చైర్ కంఫర్టబుల్గా లేకపోతే కాన్సన్ట్రేట్ చేయలేరు. సో చైర్ చాలా చాలా కంఫర్టబుల్ ఉంది. హెడ్ రెస్ట్ కూడా ఉంది. అండ్ స్పేస్ నేను జస్ట్ కొంచెం దూరం నుంచి చూసినప్పుడు నిజంగా మనకు సరిపోతుందా అనిపించింది, కానీ కూర్చున్న తర్వాత అబ్బా మోర్ దెన్ ఎనఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు నాన్ ఏసీ క్యాబిన్స్ చూద్దాము. సో జనరల్గా ఏసీకి నాన్ ఏసీకి డిఫరెన్స్ ఏముంటుందా అని ఆలోచిస్తాం. ఫస్ట్ అంబియన్స్ అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. క్యాబిన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ సేమ్గానే ఉంది. మీ ల్యాప్టాప్స్, మీ బుక్స్ పెట్టుకోవడానికి క్లియర్గా సరిపోయినంత ప్లేస్ ఇచ్చారు. సో మనం ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినా, లేకపోతే రెగ్యులర్గా విజిట్ చేసే ప్లేస్కి వెళ్ళినా మన బిలాంగింగ్స్ సేఫ్గా ఉన్నాయా లేదా, ఎక్కడ దాచుకోవాలి అని చూస్తాము. కానీ ఇక్కడ అలా సేఫ్టీకి ప్రాబ్లమే లేదు. సో లోపల ఎలా ఉన్నాయో చూద్దాం. స్పేస్ కూడా చాలా బాగుంది. మన బిలాంగింగ్స్ అన్నీ పట్టేలాగా నీట్గా ఉంది స్పేస్ కూడా. క్యాబిన్ మేట్లో డిస్కషన్ రూమ్ కూడా అవైలబుల్గా ఉంది. జనరల్గా మనందరికీ పీస్ఫుల్గా ఉన్న ప్లేస్లో చదువుకోవాలని ఉంటుంది, చదువుకుంటాం. కానీ ఒక అలవాటు ఉంది మనందరికీ, గ్రూప్ డిస్కషన్స్, కంబైన్డ్ స్టడీస్ అంటే బాగా ఇష్టం కదా. ఎందుకంటే చదవడం కన్నా డిస్కస్ చేస్తే ఎక్కువ నాలెడ్జ్ తొందరగా వచ్చేస్తుంది. సో కంబైన్డ్ స్టడీస్ చేయడానికి కానీ, గ్రూప్ డిస్కషన్స్ కానీ బెస్ట్ ప్లేస్ క్యాబిన్ మేట్. క్యాబిన్ మేట్లో లంచ్ అండ్ డిన్నర్ చేయడానికి ప్యాంట్రీ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ ఏమేం ఫెసిలిటీస్ ఇస్తారు, కంఫర్టబుల్గా ఉందా, ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్తో వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారా లేదా అడిగి తెలుసుకుందాం. హాయ్, మీ పేరు? డాక్టర్ ఇందు. డాక్టర్ ఇందు అంటే మెడికోనా? ఏ ఇయర్ చదువుతున్నారు? నేను ప్రిపేరింగ్ ఫర్ నీట్ పీజీకి ప్రిపేర్ అవుతున్నారు. మెడిసిన్ ఫినిష్ అయిపోయింది. అయిపోయింది. సో ఇంట్లో చదువుకోవడానికి క్యాబిన్ మేట్కి వచ్చి ఇక్కడ చదువుకోవడానికి ఏం డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారు మీరు? యాక్చువల్లీ ఇక్కడ ఒక డిస్ట్రాక్షన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటుంది, చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది. బికాజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ నీట్ పీజీ we need good atmosphere along with hard work. Discussion room, so అక్కడ గ్రూప్ డిస్కషన్స్ చేసుకుంటాము. ఓకే. సో అండ్ ఇట్స్ వెరీ సేఫ్ ఫర్ గర్ల్స్. లేట్ నైట్ కూడా స్టే చేస్తాము. ఇట్స్ వెరీ సేఫ్. మీ పేరు? శ్రావ్య. శ్రావ్య. ఏం ప్రిపేర్ అవుతున్నారు? సివిల్స్. సో ఇక్కడికి వస్తూ చదువుకోవడం ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఐఎమ్ హౌస్ వైఫ్. సో ఇంట్లో మనకుంటే కొన్ని డీవియేషన్స్ ఉంటాయి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ అంటే కొంచెం టైం అనేది మార్నింగ్ టు 10-10:30 నుంచి ఈవినింగ్ 8-8:30 వరకు ఉంటాను అనమాట. సో ఈ టైం ఫుల్ ఫ్లెడ్జ్డ్, ఇక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి
బాగా ప్రిపేర్ అవ్వచ్చు. సో మార్నింగ్ 10కి వచ్చి 8-8:30 వరకు ఉంటారంటే ఇక్కడ రెస్ట్రిక్షన్ లేదు టైమింగ్స్. యాక్చువల్ 24 hours ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఈవెన్ 1-2 వరకు కూడా మేము స్టే చేస్తుండే. సో దేర్ ఈస్ నో టైం లిమిట్ హియర్. వెరీ నైస్. మార్నింగ్ జాబ్ చేసుకుంటూ నైట్ చదివే వాళ్ళు కూడా ఇక్కడికి రావచ్చు. సో టైం లిమిట్ లేదు కాబట్టి ఇట్స్ వెరీ యూస్ఫుల్. సో ఎన్నాళ్ళ నుండి ఇక్కడికి వస్తున్నారు? 1 year. 1 year నుంచి వస్తున్నారా ఇక్కడికి? ఓకే, వెరీ నైస్. అండ్ సివిల్స్ అంటున్నారు, ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. My name is Rishabh. రిషబ్, yeah. యు ఆర్ ఫ్రమ్ I'm from Raipur, Chhattisgarh. ఛత్తీస్గఢ్. Yeah. ఓకే. How did you know about this place? Actually, recently I got this information from online source, and recently they have launched an application, so it is quite easier for us to find out. Is that a mobile application? Yeah, that Okay. mobile application from. I'm preparing from FMG. I'm here Okay. from last 1 year. Yeah. ఓకే, గుడ్ లక్. Yeah. మీ పేరు? మనోజ్ కుమార్, మనోజ్ కుమార్. ఓకే, మీరు ఏం ప్రిపేర్ అవుతున్నారు ఇక్కడ? యూపీఎస్సీ ప్రిపేర్. వై ఓన్లీ క్యాబిన్ మేట్? అంటే ఇంట్లో డిస్టర్బెన్స్ ఉండడం కొద్దిగా, ఓకే. ఇంకొకటి నైట్ టైం కూడా ఇక్కడ చదువుకోవడానికి అవుతుంది. 24 hours ఉంటుంది కాబట్టి ఓకే. నైట్ టైం లైట్ వేసుకొని చదవాలంటే ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఓకే, ఆల్ ది బెస్ట్ మీకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ప్రస్తుతం నేను క్యాబిన్ మేట్ అడ్మిన్ ఇన్ఛార్జ్తో ఉన్నాను. హలో మ్యామ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు కృష్ణలత. నేను క్యాబిన్ మేట్లో అడ్మిన్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. పేరు వినగానే ఆ నేమే మనకు అర్థమయ్యేటట్టు చేస్తుంది. క్యాబిన్ మేట్ అనేది క్లాస్ మేట్ లాగా. ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? ఇది 2012లో వైజాగ్లో ఫస్ట్ బ్రాంచ్ స్టార్ట్ చేసాము. దీపా రీడింగ్ రూమ్ అనే పేరుతోటి స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఆల్ ఇండియా ఎక్స్పాన్షన్ చేస్తున్నాము, రీబ్రాండ్ చేస్తున్నాము ఇప్పుడు క్యాబిన్ మేట్ అని. సో పేరు అయితే చాలా చాలా బాగుంది, క్యాచీగా ఉంది. సో ఎన్ని స్టేట్స్ లో ఉందండి ఇది? ఇది 5 స్టేట్స్లో ఉంది. ఆల్ ఓవర్ ఇండియా 30 బ్రాంచెస్ ఉన్నాయి. వెస్ట్ బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని స్టేట్స్లో ఉంది. రెస్పాన్స్ ఎలా ఉందండి? చాలా బాగుందండి రెస్పాన్స్. Okay. ఎందుకంటే ఇంట్లో చాలా మందికి ప్రాబ్లం ఉంటుంది చదువుకోవడానికి. ఇంట్లో పిల్లలు ఉంటారు, టీవీ డిస్టర్బెన్స్. అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రశాంతంగా చదువుకోవాలనుకుంటే ఈ క్యాబిన్ మేట్కి వచ్చి చదువుకుంటారు. ఎన్నో వేల మందికి సర్వీస్ చేశాము. అందుకనే ఎక్కువ మంది రెస్పాన్స్ వస్తుందనే 5 స్టేట్స్ లో ఎక్స్పాండ్ చేశారు అన్నమాట. ఓకే, అసలు ఏ టైప్ ఆఫ్ పీపుల్ వస్తారండి ఎక్కువ? మెయిన్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గవర్నమెంట్ జాబ్స్కి, సివిల్స్కి, పోలీస్ ఎగ్జామ్స్కి ఇట్లా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ వస్తూ ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునే వాళ్ళు వస్తారు. చాలా మంది ఫిలిం స్కూల్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద కేఫ్లకి వెళ్ళాలని మనీ ఉండవు అనమాట. సో మూవీ స్క్రిప్ట్ రాయడానికి కూడా రావచ్చు, రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఎవరైనా వచ్చి వర్క్ చేసుకోవడానికి పీస్ఫుల్ గా ఉంటుంది. పర్టికులర్ గా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? వనస్థలిపురం నుంచి మదీనాగూడ వరకు 20 బ్రాంచెస్ నడుస్తున్నాయి. అండ్ స్టూడెంట్స్ తో మాట్లాడానండి నేను. మొబైల్ యాప్ నుండి వచ్చాము అని చెప్పారు. చాలా మందికి వాక్ ఇన్ అయ్యి ఇక్కడ వచ్చి జాయిన్ అయ్యే కన్నా జస్ట్ మొబైల్లో బుక్ చేసుకోవడం కూడా చాలా బాగుంది. మరి ఇదంతా ఒక్కరే మెయింటైన్ చేస్తారా? ఇది ఫ్రాంచైజ్ బ్రాంచ్ అండి, కొండాపూర్ బ్రాంచ్ ఇది. ఇలాగే అన్ని 30 బ్రాంచెస్ కూడా ఫ్రాంచైజ్, ఎవరి బ్రాంచ్ వాళ్ళు ఓనర్స్ మెయింటైన్ చేసుకుంటారు. అలా ఫ్రాంచైజ్ ఇస్తాము. సో ఎవరికైనా క్యాబిన్ మేట్ కావాలి ఫ్రాంచైజ్ అంటే ప్రొవైడ్ చేస్తాం. సో మీ నుండి ఎలాంటి హెల్ప్ ఉంటుందండి? 100% సపోర్ట్ చేస్తామండి. బిల్డింగ్ ఫైనలైజ్ చేసి అది రన్ చేసే వరకు మొత్తం సపోర్ట్ మేము చూసుకుంటాము. బ్రాండింగ్ సపోర్ట్, యాప్ సపోర్ట్, అడ్మిన్ సపోర్ట్, ప్రతి ఒక్కటి మేము దగ్గర చూసుకుంటాము. అసలు ఎలా ఉంటాయి ఫీజెస్? చాలా రీజనబుల్గా ఉంటాయండి. మేము 1500 నుంచి 3000 వరకు ఫెసిలిటీస్ బట్టి, లొకేషన్ బట్టి ఉంటాయి. 1500 పర్ మంత్ నుండి స్టార్ట్ అవుతుంది. అవును, చాలా మంచి ప్రైస్ అండి అసలు. వెరీ సూన్ 100+ బ్రాంచెస్ ప్లాన్ చేస్తున్నాము ఆల్ ఓవర్ ఇండియాలో. ఓ వావ్, ఆల్ ఓవర్ ఇండియా క్యాబిన్ మేట్ ని అందరూ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నారు అనమాట. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. తొందరగా ప్లాన్ చేయండి, అందరికీ సర్వీస్ అందించండి. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండి. ఆల్ ది బెస్ట్ మీ ఫ్రాంచైజ్ మోడల్కి కూడా. థ్యాంక్ యూ. ఇంత మంచి లొకేషన్స్లో అఫోర్డబుల్ ప్రైసెస్లో అతిపెద్ద రీడింగ్ రూమ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఇదే కదా బెస్ట్ ఆప్షన్, అవునా కాదా?